శాసనమండలి సాక్షిగా వైసీపీ నాయకులు మహాపాపానికి ఒడిగట్టారని కూటమి నేతలు మండిపడుతున్నారు. పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని మండలిలోకి తీసుకొచ్చి రాజకీయాలకు వాడుకోవడంపై భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంప్రోక్షణలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు పట్టణంలోని సంఖల్బాగు హరిహర క్షేత్రంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. అధికార దాహంతో దేవుణ్ణి కూడా వదలని నీచ రాజకీయాలకు వైసీపీ పాల్పడుతుందని ఆయన విమర్శించారు. దేవుడితో పెట్టుకుంటే ఎవరూ బాగుపడరని, ఇప్పటికైనా వైసీపీ వాళ్ల బుద్ధి మారాలని దేవుణ్ణి మొక్కినట్లు తెలిపారు. ఈ సబ్జెక్ట్ తీసుకుంటే కొన్ని వీక్స్ నుంచి వాళ్ళు అక్కడ జరిగిండేది వాస్తవం, కల్తీ జరిగిండేది వాస్తవం, అది జరగలే అని చెప్పి వాళ్ళు ఏదో ట్రై చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి వాళ్ళకి సెట్ బ్యాక్ అవుతాను. నేను ఎప్పుడు చెప్తా, దేవునితో, అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరు కూడా బతికినోళ్ళు లేరండి. ఇది వాస్తవం. నేను యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ క్లోజర్ ఎట్లా చేయొచ్చు అంటే, సింపుల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి తప్పైందని చెప్పి గుడికి పోయి, తిరుమలకి పోయి, తప్పైంది మా పీరియడ్లో, నాకు తెలియదు, ఇది కింద వాళ్ళలో జరిగిందని చెప్పి చెప్పుకుంటే అక్కడికి అయిపోయేది సబ్జెక్టు. ఆయనకి ఏదో కొద్ది సింపతి అన్న వచ్చేది. ఆయన చేసే విధానం ఎట్లుందంటే, ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేదే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే దీన్ని అంత డిఫెన్స్లో పోవడం అంటే, ఎవరైనా తీసుకోండి, ఏదైనా సబ్జెక్టు తప్పు చేసిన వాళ్ళకి ఒకవేళ సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడుతున్నారంటే వాళ్ళు డిఫెన్స్లో పోయినారనేదే. సో ఖచ్చితంగా నిన్న జరిగిండే చాలా 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 బాధాకరం అండి. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామిది పట్టాలు తీసుకొని కౌన్సిల్లో రావడము, లాస్ట్ 4 days నుంచి కౌన్సిల్ని జరగకపోవడము, అసలు ఎన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అసలు అట్లాంటివన్నీ పక్కన పెట్టి దేవుడు మాత్రం శిక్షిస్తాడు. ఈరోజు కూడా అందుకనే నిన్న జరిగిన వెంటనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు శుద్ధి చేయాలా, దేవుని మొక్కొని రావాలా అని చెప్పి ఉద్దేశంతో అక్కడ చంద్రబాబు గారు పోవడము, వినుకొండలో టెంపుల్కి పోవడము, ఇక్కడ కూడా మా కార్యకర్తలు, పెద్దలు, లీడర్స్ అందరు కూడా వచ్చి దేవుని మొక్కొని ఇప్పటికన్నా వాళ్ళకి బుద్ధి తేవాలా దేవుణ్ణి ప్రార్థించినాము. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచన్నా వాళ్ళు చేంజ్ అవుతారనేది అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రకంగా అయితే పోతున్నారంటే హిందూస్ అందరూ కూడా ఆల్రెడీ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి, టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్ దే ఆర్ ఫీలింగ్ ఏమి ఈ రకంగా బిహేవియర్ అనేది వాళ్ళకి ఐ థింక్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు సంథింగ్ రాంగ్ ఉన్నారండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.